వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహు జనసమూహం ఉన్నదని పౌలుతో చెప్పగా, మరొకసారి అపోస్తల కార్యముల నుండి పౌలు చేస్తున్న పరిచర్యలో దేవునికి పరిశుద్ధాత్మకి లోబడి ఎంత ఉన్నతమైన పరిచర్య చేశాడో ఆ విషయాలు మనం గ్రహించేటప్పుడు 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ వాక్య భాగంలో నుండి మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈస్ ఎ డివైన్, దైవికమైనది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను నీకు తోడై ఉన్నాను, దైవిక సంబంధమైన పర్సనల్ ప్రామిస్ అని అంటాం, వ్యక్తిగతమైన వాగ్దానం. ఈరోజు ఒక చీకటిలో భయంకరమైన అరణ్యం గుండా ఒక చిన్న పిల్లవాడు ప్రయాణం చేస్తా ఉంటే, చీకటి అరణ్యం భయాన్ని తెప్పించవచ్చు, భయం కొలిపేటట్లుగా ఉండొచ్చు. కానీ అదే సమయంలో ప్రక్కన వాళ్ళ తల్లిదండ్రులు ఉండి చేయబొట్టుకొని నడిస్తే, చీకటే ఉంది, అడివే అయినప్పటికీ ధైర్యంతో ఆ అడవిని చీకటిని దాటడానికి అవకాశం ఉంది. అలాగే ఈ లోకంలో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉన్నప్పటికీ నేను నీకు తోడై ఉన్నాను అన్న దైవిక సంబంధమైన ఆ ప్రామిస్ మనకి ఈ దాడులన్నిటిలో నుండి, భయాలన్నిటిలో నుండి ఆయన పరిచర్య చేయడానికి ముందుకు నడిపిస్తా ఉంది. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఎ డిఫెన్స్, కాపు లేదంటే రక్షణ. జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నీకు కీడు చేసేవాడు ఈ పట్టణంలో ఎవడూ లేడు అన్న విషయాన్ని అపోస్తలుడైన పౌలుకి దేవుడు చాలా స్పష్టంగా తీసుకొని వస్తా ఉన్నాడు. ఈ రోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక బాక్సర్ ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా ఆ బాక్సర్ కి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో ఆ శిక్షణ ఏం చెప్తారంటే, నీకు దెబ్బలు తగలవు అని చెప్పడు. దెబ్బలు తగులుతాయి, కానీ అవి ప్రాణాంతకము కాదు. దెబ్బలు తగులుతాయి, అవి నీ విజయాన్ని ఆపలేవు అని చాలా సందర్భాల్లో ప్రాక్టీస్ చేసేటప్పుడల్లా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. వాస్తవానికి ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత దెబ్బలు తగులుతాయా అంటే ఖచ్చితంగా దెబ్బలు తగులుతూ ఉంటాయి. అలాగే పౌలు గారిని కూడా దేవుడేమని జ్ఞాపకం చేస్తుండు అంటే, నీకు హాని రాకుండా, నీకు ఎటువంటి ప్రమాదం రాకుండా కాపాడే బాధ్యత నాది. అలా అని దెబ్బలు తగలవా అని అంటే దెబ్బలు తగులుతాయి. అదే కొరింథీ పట్టణంలో దాదాపు కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితులు, అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితులు పౌలు గారికి ఆ సందర్భంలో జరిగినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈస్ ఏ డెస్టినేషన్, గమ్యము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుడు ఉద్దేశించిన గమ్యం, ఈ పట్టణంలో నాకు చాలా మంది బహు జనసమూహం ఉంది అని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ పట్టణంలోనే చాలా సేవను శ్రద్ధతో, భక్తితో, కష్టములతో, జాగారములతో చేసినట్లుగా కొరింథీ పట్టణంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. ఒక సాధారణమైన వ్యక్తి భూమిని చూసినప్పుడు ఆ భూమి మామూలుగా బంజరు భూమిగా కనిపించవచ్చు. కానీ ఒక భూ విజ్ఞాన శాస్త్రవేత్త చూస్తే ఆ లోపల ఉన్న బంగారు, గనులు, నిధులు అవన్నీ కనుగొనటానికి అవకాశం ఉంటుంది. అలాగే అపోస్తలుడైన పౌలుకి కొరింథీ పట్టణంలో విగ్రహాలు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. కానీ సర్వాధికారి అయిన దేవునికి ఆ పట్టణంలో దేవుని కొరకు బ్రతికే బహుజన సమూహం కనిపిస్తా ఉంది. అందుకే దేవుని దృష్టితో మనము మన సేవలో చూడాలి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈస్ ఎ డ్యూరేషన్, వ్యవధి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తర్వాత వచనాల్లో సుమారుగా 1 సంవత్సరం 6 నెలలు అంటే 18 months అదే పట్టణంలో ఉండి ఎన్నో కష్టములతో, శ్రమలు ఉన్నప్పటికీ సంఘాలు స్థాపించడానికి, ఆ పట్టణానికి సంబంధించి 2 పత్రికలు రాయటానికి అపోస్తలుడైన పౌలుకి దేవుడిచ్చిన వ్యవధిని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకున్నాడు. మనం కూడా దేవుని ప్రణాళికలో, మనల్ని ఉంచిన స్థలంలో దేవునికి రావాల్సిన బహుజన సమూహం కొరకు మనం పాటుపడే వాళ్ళంగా ఉండాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, పౌల్ని హెచ్చరించినట్లుగా మమ్మల్ని కూడా ఈ ఉదయకాల సమయంలో హెచ్చరిస్తుండగా, తండ్రి నీ చిత్తానుసారమైన సేవా పరిచర్య జరిగించడానికి మీరే కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.